ఆల్మోస్ట్ ఇంకొకటి ఇక్కడ మీ పబ్లిక్ కి చెప్పేది ఏంటంటే, స్పెషల్ గా తెలుగు సాయి పల్లవికి తెలుగు తెలుగు కాకుండా వేరే లాంగ్వేజ్ లో చూసుకుంటే నేనే చెప్పాను. మీరు అందరు ఏమనుకుంటున్నారంటే అంత నెగిటివ్ చేస్తున్నారు ఆ టాపిక్ వైజ్, కానీ తెలుగులో కూడా నేను ట్రాక్ డబ్బింగ్ చెప్పాను. సో దాన్ని ట్రాక్ డబ్బింగ్ అని గుర్తించండి. ఓకే, మీకు రిసీవ్ కాకపోతే చూడకండి. మీరేమనుకుంటున్నారు అంటే లైక్ మీరు చెప్పేది ఏంటంటే నేను సాయి పల్లవి గారికి వేరే లాంగ్వేజ్ లో డబ్బింగ్ చెప్పాను, అది కూడా డబ్బింగ్ అవుతుంది, అది నేను కూడా దానికి dubbing వాయిస్ అవుతుంది. ఇచ్చాను కాదని నేను అని మీరు అంటున్నారు. బట్ తెలుగు పీపుల్ ఎట్లా చూస్తున్నారంటే మీరు వేరే దాంట్లో వాయిస్ ఇచ్చావు కదా, మన తెలుగు దాంట్లో మూవీస్ లో ఏమీ లేవు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకు లేవు? అట్లా. చాలా చాలా వరకు చాలా మూవీస్ లో ఉన్నాయి. తెలుగులో నేను చెప్పిన వాటిలో కూడా తనకు ఉన్నాయి. ఓకే, అలా థింక్ చేయడం చాలా రాంగ్. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ బయటకు వస్తున్నాడంటే ఎంకరేజ్మెంట్ చేయాలి, కొత్త ఆపర్చునిటీస్ ని కలగడానికి ఇది చేయాలి. కానీ తను వచ్చిన దారిలోనే వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలన్న ఆలోచన తనకు రాకూడదు, మీరు తీసుకుని రాకూడదు.